చైర్మన్ మెంబర్ కూడా ఉండకూడదు రూల్ ప్రకారం ఎంప్లాయీ ఉండకూడదు. ఇప్పుడే డిఓకి కనుక్కొని ఇప్పుడే డీవీకో కనుక్కొని నీకు మాట్లాడుతున్నాను. నేను ఎంక్వైరీ పెడుతున్నాను. మీ మీద కంప్లైంట్ ఏంటంటే 2 సంవత్సరాలు జరిగిన ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్లో అవినీతి జరిగిందనేది నీ మీద కంప్లైంట్. ఉండకూడదు. అక్కడ ఉంది రూల్ పొజిషన్. అట్లా కాదు, రూల్ పొజిషన్ ప్రకారం ఆయన ఉండకూడదు. 2 ఏళ్ళ నుంచి ఆయన ఎట్లా పెట్టావు నువ్వు? మీ ఇష్టమా? ఉండకూడదు అని ఉంది. స్కూళ్ళలో కూడా రాజకీయాలు తీసుకొస్తున్నారా? ఇంకొక వ్యక్తి పోటీ చేస్తానని అన్నాక ఆయనకు అవకాశం ఇవ్వకుండా మీరు ఎలా యునానిమస్గా ఎన్నుకుంటారు? అందరూ ఉన్నారు మేడం. ఆ విషయం సరే, ఇది ఎంక్వైరీ పెడుతున్నాను. ఓకే, మాట్లాడతాము. ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా విజిలెన్స్కి చెప్తాము ఏమేమి మిస్మేనేజ్మెంట్ జరిగిందనేది. దీని మీద దాదాపు 1 నెల నుంచి కంప్లైంట్ ఉంది. వచ్చిన డబ్బులని డ్రా చేసుకొని అవినీతి చేస్తున్నారనేది మీ మీద కంప్లైంట్. స్కూళ్ళలో ఎందుకు చేస్తారు అట్లా? పిల్లల స్కూళ్ళలో కూడా తిన్న మొదలు పెడతారా మీరు? 9 మంది ఇవాళ వాళ్ళ మేడం, నలుగురే నా వాళ్ళు. అంటే నాకు 9 ఓట్లు అట్లా జరిగిపోయింది. కాదమ్మా, అట్లా కాదు. ఆ వాళ్ళల్లో ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేయడంలో వాళ్ళ క్లాస్కి అవకాశం ఇవ్వండి. అవకాశం కూడా మీరు నెంబర్లు కూడా మీరే పికప్ చేసుకుంటారా? మరి పెట్టండి, రీఎలక్షన్ పెట్టండి, క్యాన్సల్ చేసేసేయండి బోర్డు అంతా. బల్లెట్ ఈరోజు నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్ నందు జరగవలసిన ఎస్ఎంసీ ఎన్నికలు పోస్ట్పోన్ కావడం జరిగింది. కోరం లేని కారణంగా ఈ ఎన్నికలను పోస్ట్పోన్ చేస్తున్నాము. మొత్తము 670 మంది పేరెంట్స్ రావాల్సి ఉండగా 302 మంది మాత్రమే పేరెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. 670 మందికి గాను 302 పేరెంట్స్ అటెండ్ అవ్వడం వల్ల ఈ ఎన్నికలను పోస్ట్పోన్ చేస్తున్నాం. తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి జరిగే ఎన్నిక గురించి ప్రకటించి ఆ ఎన్నికలను నిర్వహించుకుంటూ తగిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరుపుకుంటాం. అయిపోయిందే. కాకపోతే అయిపోయినాక ఇప్పటికీ కూడా కొత్త కమిటీ ఎన్నిక వచ్చేంత వరకు దాన్ని కంటిన్యూ చేయమన్నారు. వాళ్ళు ఫోర్స్లో లేరు. వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఫోర్స్లో ఉన్న కమిటీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి కమిటీ లేదు. అది ఇంకా ఉన్నతాధికారులు ఏం చెప్తే అది చేస్తాను. అది ఇంకా మేమేం చేయలేం కదా, దానికి అధికారులు ఏం చెప్తే అది చేస్తాం.